guys, welcome back to my YouTube channel. Welcome back to another interesting video. Already మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేసి. yes guys, ఈ రోజు వీడియోలో మీ బాడీ షేప్ ఏంటి అని ఎలా తెలుసుకోవాలి అండ్ ఏ బాడీ షేప్ వాళ్ళు ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకుంటే బాగుంటుందని ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట మన బాడీ షేప్ ఏంటి అండ్ ఏ బాడీ షేప్ కి ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలని. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు మన బాడీ షేప్ ఏంటని ఎందుకు తెలుసుకోవాలి, మనకి ఏం నచ్చితే అవి వేసుకోవచ్చు కదా సిస్టర్ అనేసి. ఖచ్చితంగా అండి, మీకు ఏం నచ్చితే అవి వేసుకోవచ్చు. బట్ మన బాడీ షేప్ ఏంటని తెలియడం వల్ల ఇంకా మనం బెటర్గా కనిపించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్లోనో ఫ్యామిలీ మెంబర్స్లోనో లేదా బయట జనరల్గా వెళ్ళేటప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాము. వాళ్ళ అవుట్ఫిట్స్ అయితే చాలా బాగుంటాయి, వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట. వాళ్ళకి బాగుంది కదా మనం కూడా తీసుకుందాం, మనకు కూడా బాగుంటుందని మనం తీసుకుంటూ ఉంటాం. తీరా ఇంటికి వచ్చి వేసుకుని చూసేటప్పటికి అస్సలు మనకు సెట్ కావు. దానికి కారణం వాళ్ళ బాడీ షేప్ మన బాడీ షేప్ డిఫరెంట్గా ఉండడం. సో ఫస్ట్ మీ బాడీ షేప్ ఏంటో అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా డ్రెస్ చేసుకుంటే ఇంకా మీరు బెటర్గా కనిపిస్తారు. అండ్ మన బాడీ షేప్ ఏంటో అని తెలుసుకోవడం వల్ల మనకు ఒక క్లారిటీ ఉంటుందండి, ఏ అవుట్ఫిట్ సెట్ అవుతాయి ఏ అవుట్ఫిట్ సెట్ అవ్వనేసి. సో షాపింగ్ చేసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల టైం అండ్ మనీ రెండు కూడా సేవ్ అవుతాయి. అండ్ మన బాడీ షేప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి మెయిన్గా 5 బాడీ షేప్స్ అయితే ఉంటాయండి. రెక్టాంగిల్, ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, ఓవెల్ అండ్ అవర్ గ్లాస్. మన బాడీ షేప్ ఏంటంటే తెలుసుకోవాలనుకుంటే మనకు మెయిన్గా 4 మెజర్మెంట్స్ అయితే అవసరం అవుతాయి. ఫస్ట్ వచ్చేసరికి షోల్డర్ మెజర్మెంట్ అండి, సెకండ్ వచ్చేసరికి బస్ట్, థర్డ్ వచ్చేసరికి వెస్ట్ అండ్ ఫోర్త్ వచ్చేసరికి హిప్ మెజర్మెంట్ అయితే మనం తీసుకోవాలి. సో మీరు ఇప్పుడు ఒక మెజరింగ్ టేప్ని తీసుకోండి అండ్ పేపర్ అండ్ పెన్ కూడా తీసుకోండి. పేపర్ అండ్ పెన్ ఎందుకంటే మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా అవి నోట్ చేసుకోవాలండి. సో అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట మన బాడీ షేప్ ఏంటా అనేసి. అప్పుడు కూడా మీకు తెలియకపోతే ఇప్పుడు చాలా బాడీ షేప్ క్యాల్కులేటర్ వెబ్సైట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అందులోకి వెళ్ళి మీ మెజర్మెంట్స్ మీరు అందులో టైప్ చేస్తే మీ బాడీ షేప్ ఏంటని మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ మన మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను బాడీకి హగ్ అయ్యే క్లోత్స్ వేసుకోవాలండి, లూజ్గా ఉండే క్లోత్స్ వేసుకోకూడదు అనమాట. సో అలా వేసుకోవడం వల్ల మనకు మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా రావు. సో మీరు జిమ్కి వెళ్ళే క్లోత్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఒక లెగ్గిన్ అండ్ ఫిట్టెడ్ టీ షర్ట్స్ వేసుకున్నా సరే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అనమాట. అండ్ ఇప్పుడు మెజరింగ్ టేప్ని తీసుకొని ఫస్ట్ మన షోల్డర్ మెజర్మెంట్ అయితే మనం తీసుకోవాలండి. మెజరింగ్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడాను టూ టైట్గా కానీ టూ లూజ్గా కానీ పట్టుకోకూడదు, కరెక్ట్గా పట్టుకుంటే మనకు మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట. సో షోల్డర్ మెజర్మెంట్ అయితే ఎలా తీసుకున్నామో సేమ్ బస్ట్ మెజర్మెంట్ కూడా అలాగే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోండి. వెస్ట్ మెజర్మెంట్ వచ్చేసరికి మన బెల్లీ బటన్ కంటే 2 ఇంచెస్ పైన తీసుకుంటే మనకు కరెక్ట్గా వెస్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనది హిప్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. హిప్ మెజర్మెంట్ ఒకవేళ మీకు ఎలా తీసుకోవాలో తెలియకపోతే మీ వెస్ట్ నుంచి ఒక 8 or 9 ఇంచెస్ కిందకు తీసుకుంటే మీ హిప్ మెజర్మెంట్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు తీసుకునే మెజర్మెంట్స్ అన్నింటినీ కూడా ఒక పేపర్ పెన్ నోట్ చేసుకోండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది మీ బాడీ షేప్ ఏంటా అనేసి. ఇంకా మీకు క్లారిటీగా తెలియకపోతే నేను ముందుగా చెప్పాను కదా ఇప్పుడు చాలా వెబ్సైట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అందులోకి వెళ్ళి మీ మెజర్మెంట్స్ని టైప్ చేస్తే మీకు క్లియర్గా మీ బాడీ షేప్ ఏంటా అని తెలిసిపోతుంది. అండ్ మీ షోల్డర్స్ మీ వెస్ట్ అండ్ హిప్ కంటే బ్రాడ్గా ఉంటే మీరు ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ షేప్ అండి. అండ్ మీ షోల్డర్స్ వెస్ట్ కంటే మీ హిప్స్ వైటర్గా ఉంటే మీది ట్రయాంగిల్ ఆర్ పియర్ షేప్. అండ్ మీ షోల్డర్స్ మీ హిప్స్ కంటే మీ వెస్ట్ అనేది చిన్నగా ఉంటే మీరు అవర్ గ్లాస్ షేప్ అండి. మీ షోల్డర్స్ వెస్ట్ అండ్ హిప్స్ యొక్క మెజర్మెంట్స్ అనేవి ఈక్వల్గా ఉంటే మీది రెక్టాంగిల్ షేప్ అండి. మీ షోల్డర్ అండ్ మిడ్ సెక్షన్ అనేది కొంచెం వైడర్గా ఉంటే లెగ్స్ అనేవి సన్నంగా ఉంటే మీది ఓవెల్, రౌండ్ ఆర్ యాపిల్ షేప్. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను మీ బాడీ షేప్ ఏంటా అనేసి. అండ్ ఇప్పుడు ఏ బాడీ షేప్ వారికి ఎలాంటి క్లోత్స్ అయితే సెట్ అవుతాయో చూద్దాము. అండ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బాడీ షేప్ ఉన్న వారికి నేరో హిప్స్ అండ్ బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి బాడీ షేప్ ఉన్న వాళ్ళు ఫ్లేర్ స్కర్ట్స్ కానీ కొంచెం వాల్యూమ్ని యాడ్ చేసే ప్యాంట్స్ కానీ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తారు. అండ్ బ్రాడ్ షోల్డర్స్ని మినిమైజ్ చేయడానికి వీనెక్ టాప్స్ కానీ ఏసిమెట్రికల్ టాప్స్ కానీ వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుందండి. అండ్ ఇలాంటి బాడీ షేప్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్లోత్స్ అవాయిడ్ చేయాలంటే మనకి అప్పర్ బాడీ పైన డీటెయిల్స్ వచ్చే టాప్లు ఉంటాయి కదండి వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ ప్లఫ్డ్ స్లీవ్స్ కానీ అండ్ షోల్డర్ ప్యాడ్స్ వచ్చే టాప్స్ కానీ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అవర్ గ్లాస్ బాడీ షేప్ అండి. ఈ షేప్ని మోస్ట్ ఫ్లాటరింగ్ షేప్గా అయితే చెప్తారు, బట్ నేను పర్సనల్గా అవేమీ బిలీవ్ చేయను గస్. బికాస్ అన్ని షేప్స్ వాళ్ళు అన్ని స్కిన్ టోన్స్ వాళ్ళు కూడా బ్యూటిఫుల్గానే ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్నెస్ అయితే ఉంటుంది. బట్ ఎనీవే పర్టికులర్గా ఈ షేప్ వాళ్ళకైతే వెస్ట్ని ఎంఫసైజ్ చేసే డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. అండ్ ర్యాపిడ్ డ్రెస్సెస్ కానీ హై వెస్టెడ్ ట్రౌజర్స్ కానీ పెప్లం టాప్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఈ షేప్ ఉన్న వాళ్ళు ఓవర్ సైజ్ అండ్ షేప్లెస్ డ్రెస్సెస్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది.
స్లిమ్ షేప్ ఉన్న వారికి నారో షోల్డర్స్ అండ్ వైడర్ హిప్స్ ఉంటాయి కాబట్టి సో ఇలాంటి బాడీ షేప్స్ ఉన్న వాళ్ళు లోవర్ బాడీ పైన అనమాట కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఇలాంటి వాళ్ళకి ఏలియన్ స్కర్ట్స్ అండ్ డ్రెస్సెస్, రఫుల్ టాప్స్, ప్లఫుడ్ స్లీవ్స్ టాప్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ జీన్స్కి వచ్చేసరికి బూట్ కట్ ఆర్ స్ట్రైట్ కట్ జీన్స్ బాగుంటాయండి. అండ్ ఈ బాడీ షేప్ ఉన్న వాళ్ళు లైట్ కలర్ టాప్స్ అండ్ డార్క్ కలర్ బాటమ్స్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో ఆటోమేటిక్గా ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఇలాంటి బాడీ షేప్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్లోత్స్ అవాయిడ్ చేయాలంటే టైట్ బాటమ్స్ అండ్ హిప్స్ వరకు వచ్చి టైట్ టాప్స్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మీ రెక్టాంగిల్ బాడీ షేప్ అయితే మీ షోల్డర్స్, హిప్స్ అండ్ వెస్ట్ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి లేట్ అవుట్ఫిట్స్ అయితే డైమెన్షన్ని యాడ్ చేస్తాయి అనమాట. అండ్ వెస్ట్ని డిఫైన్ చేయడానికి బెల్ట్ ఉన్న డ్రెస్సెస్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి గైస్. అండ్ ఫ్లేట్ స్కర్ట్స్ కానీ, వైడ్ లెగ్ ట్రౌజర్స్ కానీ, రఫుల్డ్ టాప్స్ కానీ, డిఫైన్ టాప్స్ కానీ చాలా బాగా సెట్ అవుతాయి. అండ్ ఇలాంటి బాడీ షేప్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బాక్స్ ఆర్ స్ట్రైట్ ఫిట్ టాప్స్ని అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. లాస్ట్ వచ్చేసరికి ఓవల్ రౌండర్ యాపిల్ బాడీ షేప్ అండి. ఈ షేప్ ఉన్న వాళ్ళకి వైడర్ షోల్డర్స్ అండ్ మిడ్ సెక్షన్ నుండి స్లిమ్ అండ్ లెగ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి బాడీ షేప్ వాళ్ళకైతే యాంపైర్ వేస్ట్ టాప్స్ కానీ, డ్రెస్సెస్ కానీ చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. అండ్ టాప్స్ని ఎలాంగేట్ చేయడానికి వీనెక్స్ కానీ, ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్ కానీ, అండ్ స్ట్రక్చర్డ్ బ్లేజర్స్ కానీ, జాకెట్స్ కానీ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇలాంటి షేప్ ఉన్న వాళ్ళు మెయిన్గా క్లింగీ ఫ్యాబ్రిక్స్ అండ్ బెల్ట్స్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఈ బాడీ షేప్స్ వాళ్ళు ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి. మీకు ఏం నచ్చితే అవి వేసుకోవచ్చు, మీకు ఏవి కంఫర్టబుల్గా ఉంటే, మీకు ఏ కాన్ఫిడెన్స్ని ఇస్తే అవి వేసుకోవచ్చు. ఈ రూల్స్ అన్నీ కూడాను మీకు ఒక ఐడియా రావడం కోసం అండ్ మీ డ్రెస్సింగ్ సెన్స్ని ఇంకా బెటర్ చేయడం కోసం మాత్రమే. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా వాటిని క్లియర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.